మీరు భూమి కొనాలనుకుంటుర్రా? అయితే ఇవి చెక్ చేసుకోవాలని చెప్పేసి మనం అంటే ఇక థంబ్‌నెయిల్ మీద ఒకటి పెట్టి మన లోపల ఒకటి చెప్పేట్టే బాపతు కాదు. నిజంగానే చెక్ చేసుకోవాలి. అన్ని రకాలుగా చెక్ చేసుకోవాలి. ఖాళీ దాన్నేమంటారు ఈసీ సర్టిఫికేట్ ఒక్కటి తీసి అయిపోయింది భూమి మంచిగా ఉందని చెప్పేసి కొంటారు. ఏదో టైటిల్ మంచిగుంది అని కొనేస్తా అంటే మీరు చిక్కులలో పడతారు. ఇప్పుడున్న రోజులు ఎట్లున్నాయి మీకు తెలుసు కదా! అయితే భూమి కొంటున్నారా? అయితే ఇవి చెక్ చేసుకోకపోతే డేంజర్ అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. కనీసం 40 ఏళ్ల రికార్డులు ఉండాలట. మినిమమ్ 40 ఇయర్స్ సంబంధించిన రికార్డ్స్ ఉండి కరెక్ట్‌గా ఉంటే మీకు తర్వాతల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం తక్కువుంటది. ఇక్కడ లింక్ డాక్యుమెంట్ లేకపోతే కొనొద్దు. వారసుల గురించి కూడా మొత్తం ఆరా తీయాలి. ఏంది ల్యాండ్ ఈసీ చూసారా? మీరు కొనుగోలు చేసిన భూమిపై ఆర్థిక పరమైన, చట్టపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. మార్ట్‌గేజ్ అయిందా? లేకపోతే బ్యాంక్ లోన్‌లు ఉన్నాయా? సేల్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని నమోదైనయి? గిఫ్ట్ డీడ్‌లు గాని, సెటిల్‌మెంట్‌లు గాని, డీడ్స్ ఏమైనా ఉన్నాయా? కోర్టు అటాచ్‌మెంట్‌లు కూడా చూసుకోవాలి. కనీసం 40 ఏండ్ల ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలి. మినిమమ్ 40 ఇయర్స్ తీసుకుంటే మనకు సేఫ్, సెక్యూరిటీ అని నిపుణులు చెప్తుంది. ఇట్లా సర్వే, ఎఫ్ఎంబి మ్యాప్ కూడా తీసుకోవాలి. మీరు కొనుగోలు చేసిన ల్యాండ్ సర్వే నంబర్ సరిపోతుందా? భూమి కొలతలు సరిగ్గా ఉన్నాయా? సరిహద్దులు స్పష్టంగా ఉన్నాయా లేదా? రోడ్డు ఉందా? ఎన్ని ఫీట్ల రోడ్డు ఉంది? మీ భూమి ఏమైనా వివాదాలు ఉందా అనేది కూడా సరి చూసుకోవాలి. కొనే ముందు లైసెన్సులు పొందిన సర్వేయర్తో భూమిని కొలిపించుకున్న తర్వాతనే కూడా మళ్ళీ కొలిపించుకోవాలి. తప్పేముంది? తర్వాత కొని చిక్కులలో పడి, సమస్యలలో పడి మళ్ళా సర్వేలకు చూసే బదులు ముందు సర్వే చేయించుకొని అనుకుంటే తలకాయ నొప్పి ఉంటుంది. ఇక్కడ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ భూమి ఎట్లాంటో చూసుకోవాలి. అంటే క్లాసిఫికేషన్ అసైన్ భూమా లేకపోతే డీకేటీ ల్యాండ్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే అసైన్ భూమిని కొనడం, అమ్మడం నిషేధం కాబట్టి పవర్ ఆఫ్ అటార్నీ ఆధారంగా మాత్రం కొనుగోలు చేయకండి. అసలు యజమాని నుంచి కొనడం అనేది మంచిది. ఈసీ వరకే నమ్మొద్దు. భూమి హక్కులను పక్కాగా తెలుసుకోవాలి. రెవెన్యూ రికార్డులు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అట్లే బినామీ లావాదేవీలు చట్టవిరుద్ధం అనేది గుర్తుంచుకోవాలి. వీటితో పాటు భూమి కొనుగోలుకు ముందు అనుభవం కలిగిన వారి ద్వారా టైటిల్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. రెవెన్యూ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు అన్ని బయట సెట్ చేసుకొని రెవెన్యూ ఆఫీస్కి పోయి స్లాట్ బుక్ చేసిన తర్వాత తలకాయ నొప్పులు పడతాం మనం. అదేదో తహసీల్దార్ ఆఫీస్ కాడికి పోయి ముందుగానే ఆ సర్వే నెంబర్ సంబంధించి కొంత వాకప్ చేసి, కొంత రికార్డులు తీసుకొని, కొంత క్లారిటీకి వచ్చిన తర్వాత భూమి కొంటే రిజిస్ట్రేషన్ పోతే ఇంకా నయం కదా. సో అట్టానండి. తర్వాత మ్యూటేషన్ ఆర్డర్, ల్యాండ్ యూజర్ మీరు ఏ భూమి అయితే కొనుగోలు చేస్తున్నారో అది వ్యవసాయ భూమిగా ఉందా లేదంటే మరొకటిగా ఉందా రికార్డులు చెక్ చేసుకోవాలి. ప్రభుత్వం భూసేకరణ చేస్తున్నట్లుగా ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా? అంటే ఏదైనా మళ్ళా నెత్తి మీద పిడుబడ్డట్టు అవుతుంది. కొన్నాక తెల్లారో మర్నాడో నోటిఫికేషన్ వాడి ఈ కాలువలు తీసుకుంటున్నాం, ఈ రోడ్డు తీసుకుంటున్నాం, ఈ డెవలప్మెంట్ తీసుకున్నాం అంటే ఆయన నండే మునిగిపోతారు కాబట్టి అవి కూడా చూసుకోవాలంటారు. రోడ్డు విస్తరణ ప్రతిపాదన గురించి తెలుసుకోవాలి. మాస్టర్ ప్లాన్ ఏంది, జోనల్ ప్లాన్ ఏంది, మాస్టర్ ప్లాన్ లో ఇండస్ట్రియల్ జోన్ కావచ్చు, గ్రీన్ జోన్ అనేటువంటి అవి ఉన్నాయా లేదా, చెరువులు, కుంటలు, నాలాల దగ్గర అసలే కొనద్దు. ఇప్పుడైతే మంచి రోజులు లేవు వీటికి. హైడ్రాస్ వ్యవస్థ వచ్చిందంటే అంతటా ఆగమైపోతారు. మ్యూటేషన్ ఆర్డర్ ఉందా లేదా చూడాలి. ఇంకా ఆర్ఓఆర్ రికార్డులు చూడాలి. పహానీలు చెక్ చేసుకోవాలి. తెలంగాణలో భూభారతి వెబ్సైట్, ఆంధ్రప్రదేశ్లో భూమి పోర్టల్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకోవాలి. లింక్ డాక్యుమెంట్లు ప్రత్యక్షంగా అన్ని చూడాలి. అసైన్ భూములు అసలే కొనొద్దు. ఇట్లా ఇక చెప్పుడు పోతే మస్తు ఉంది. వారసుల గురించి కూడా మంచిగా ఆరా తీయాలి. తప్పలేదు. ఎందుకంటే కొంతమంది మేమే వారసులమని వస్తారు. ఇంకా కొంతమంది వారసులు కూడా దాచిపెట్టే అవకాశం ఉంది. మంచిగా ఆరా తీయాలి. దాని మీద కేసులు ఏమన్నా చూడాలి. అయితే కొనే ముందట చూడాల్సిన కొన్ని అంశాలు దాన్ని చెప్తా. 13 అంశాలు ఉన్నాయి, చెప్పి ఫినిష్ చేస్తా. టైటిల్ డాక్యుమెంట్లు నంబర్ 1 వీడియో పౌజ్ చేసుకొని కావాలంటే అవి రాసుకోరి. ఇది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది మీకు ఈ వీడియో. పట్టాదారు పాస్బుక్స్, ఆర్ఓఆర్ పహానీ చూసుకోవాలి. సేల్స్ డీడ్స్ 40 ఏళ్ల కింద లింక్ డాక్యుమెంట్ ఉండాలి. 40 ఏళ్ల ఈసీ సర్టిఫైడ్ కాపీ ఉండాలి. సర్వే ఎఫ్ఎంబి మ్యాప్ ఉండాలి. మ్యూటేషన్ రికార్డు ఉండాలి. వారసత్వ ధృవీకరణ పత్రం అంటే అదే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటారు కదా, లీగల్ ఎయిర్ కూడా తీసుకోవాలి. అవసరమైనప్పుడు హక్కుదారుడు చనిపోతే ఒకవేళ అసైన్డ్ ల్యాండ్ వెరిఫికేషన్ అంటే అసైన్డ్ ల్యాండా కాదని చెక్ చేసుకోవాలి. ల్యాండ్ యూజ్ వెరిఫికేషన్, ట్యాక్స్ రసీదులు, కోర్టు కేసు ఉంటే దానికి వెరిఫికేషన్, క్షేత్రస్థాయి పరిశీలన వేయాలి. అంటే ఖచ్చితంగా లొకేషన్ కూడా పోయి చూసి రావాలి. రోడ్ మీద అంత మనదే అని అమ్మటోడు ఉంటాడు, అట్లా ఉంటాడు. అంత మనదే అంటారు. ఈ టోల్ గేట్ కాడికి ఇలా 50 గజాలు మనీ అనేటోళ్ళు కూడా ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి. టైటిల్ వెరిఫికేషన్ రిపోర్ట్ కూడా చూసుకోవాలి. ఇట్లా మొత్తం అన్ని జాగ్రత్త ఉండాలి. ఇవన్నీ ఎందుకన్నా గోతుమంగా కాబట్టి చదువులు ఎందుకు చదువుతాం అంటే మన పేపర్ మీకు వచ్చే ఒకవేళ రాకపోవచ్చు, వచ్చినా చదివి ఓపిక ఉండకపోవచ్చు. నేను చెప్తుంటేనా దానితో నేనేమన్నా ప్రయోజనం కలుగుతుందని చెప్తున్నా. ఖచ్చితంగా భూమి ఉండేటప్పుడు జాగ్రత్త పడు.